హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ హర్షిత. ఈ రీల్ ఎస్పెషల్లీ మన నెల్లూరు వాళ్ళ కోసం. అసలు నెల్లూరులో ఎన్జిఓ ఉంది అని ఎంతమందికి తెలుసు? ఐ మీన్ బ్లూ క్రాస్, అనిమల్ వెల్ఫేర్, అది ఒకటి ఉంది అని ఎంతమందికి తెలుసు? లాస్ట్ ఇయర్ వరకు నాకు తెలీదు. లాస్ట్ ఇయర్ మా పక్క సందులో ఒక కుక్కకి బట్టలు ఆరేసుకునే రోప్ ఉంటుంది కదా, ప్లాస్టిక్ రోపు. ఆ రోప్ని టైట్గా ఎవరో కట్టేసి వదిలేశారు. ఎప్పుడు కట్టారో ఏమో, నేను చూసే టైంకి ఆల్మోస్ట్ స్కిన్ అంతా కట్ అయిపోయి ఆ రోపు లోపలికి వెళ్ళిపోయింది బాగా. సో అది నేను దాన్ని ఎలా దగ్గరికి వెళ్ళనివ్వడం లేదు, పట్టుకుంటే కొరికిద్దేమో అని భయము. సో ఎలా ఏం చేయాలో అర్థం కాక రైల్వే స్టేషన్ దగ్గర ఉండే హాస్పిటల్ ఉంది కదా, ఆ హాస్పిటల్కి వెళ్ళి సార్ ఇలా ఉంది, మీరు ఎవరైనా పంపిస్తారా ఎవరినైనా అని చెప్పి, లేదా ఏదైనా నిద్ర మాత్రలు ఉంటాయి కదా ఫుడ్లో కలిపి పెట్టేవి, అదేమన్నా ఇస్తే నేను బిస్కెట్లు ఏదో దానిలో పెట్టి తీసుకొస్తాను సార్ ఆటోలో అంటే, ఆయన నవ్వి మన నెల్లూరులో బ్లూ క్రాస్ ఉందమ్మా, నేను నెంబర్ ఇస్తాను, వాళ్ళకి కాల్ చేసి రమ్మని చెప్పు, వాళ్ళు చూసుకుంటారు అని చెప్పి సార్ నాకు నెంబర్ ఇచ్చారు. అప్పటి వరకు ఇలా ఒకటి ఉంది అని చెప్పి నాకు కూడా తెలీదు. సో మీ మీ అందరికి కూడా, ఐ మీన్ చాలా మందికి తెలిసి ఉండదు. సో ఈ రీల్ వల్ల మేబీ మీరు ఎక్కడైనా రోడ్లో ఏదైనా ఎమర్జెన్సీ చూస్తే, కుక్కలనే కాదు ఏ యానిమల్ అయినా, మంకీ కానీ, బర్డ్స్ కానీ, ఆవులు కానీ, ఏదైనా ఎమర్జెన్సీ ఏదైనా యాక్సిడెంట్స్ అవుతుంటాయి పడిపోయి, లేకపోతే వాటికి ఏమైనా హెల్త్ బాగాలేక, లేదా ఇప్పుడు నేను చెప్పినట్టు ఏదైనా జరిగింది అంటే కనుక నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ని సేవ్ చేసుకోండి ప్లీజ్. ఆ నెంబర్కి కాల్ చేయండి, మీ లొకేషన్ చెప్పండి, ఎమర్జెన్సీ ఏంటి అని చెప్పండి. ఈవెన్ అది జస్ట్ హెల్త్ బాగాలేకపోయినా, అంటే కుంటుతూ నడవడం కానీ అలా ఏదైనా పర్లేదు, వాళ్ళు వచ్చి ఇంజెక్షన్స్ ఇచ్చేసి వెళ్ళిపోతారు. మరీ ఎక్కువ ఒకవేళ ఎమర్జెన్సీ అయితే దాన్ని తీసుకొని వెళ్ళి రికవర్ అయ్యే వరకు వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చి తర్వాత తీసుకొని వచ్చి దాని ఏరియాలో దాన్ని వదిలేస్తారు. సో మనం ఫాలో అప్ చేయాల్సిన అవసరం ఉండదు, మనకి అసలు మనం ఏం చేయాల్సింది ఉండదు. జస్ట్ ఒక కాల్ చేసి లొకేషన్ ఏంటి అక్కడ అక్కడ అంటే ఏది ఏమైంది అనేది చెప్తే చాలు మనము. సో ప్లీజ్ కైండ్లీ ఈ నెంబర్ని సేవ్ చేసుకోండి, మేడంకి కాల్ చేయండి ఇలాంటివి ఏమన్నా జరిగితే. సో నాకు లాస్ట్ ఇయర్ వరకు తెలీదు. సో నాలాంటి వాళ్ళు కూడా ఉండొచ్చు కదా మేబీ చాలామంది, మనకి హెల్ప్ చేయాలని ఉన్న ఎలా ఏంటి అని తెలియదు కదా. సో అలాంటి వాళ్ళ కోసం ప్లీజ్ సేవ్ దిస్ నెంబర్. ఒకవేళ మీకు అలా కనిపిస్తే ఏమైనా ప్లీజ్ అలా చూసి వదిలేసి వెళ్ళిపోకుండా ఈ నెంబర్కి కాల్ చేయండి, వాళ్ళు వచ్చి చూసుకుంటారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.